హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఆలూ రైస్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. మరి నేను చేసే విధంగా ఒకసారి ఆలూ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఈ ఆయిల్లో మనము ఆలూని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kgకి కొంచెం తక్కువ ఆలూస్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఆలూని మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆలూని మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఆలూ అనేది లోపల వరకు కుక్ అవుతూ ఉంటుంది. అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆపేసి ఇవన్నిటిని కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని కూడా కోట్ చేసుకోండి. ఈ విధంగా కోట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. తర్వాత ఆలూ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక 3-4 దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే యాలకులు, సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 4-5 మిరియాలు, బగారా ఆకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా రెమ్మల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పుదీనా ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 గార్లిక్ని వేసుకోండి. తర్వాత ఒక 2 బంచెస్ కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని చిటపటలాడే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను టమాటో ప్యూరీని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ముందుగా వేస్తే అడుగు భాగం కొంచెం స్టిక్కీగా అవుతుంది, అంటుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి టమాటా ప్యూరీ వేసిన తర్వాత వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక 2.5 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇలా కారం వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు కూడా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా వేసుకుంటే వేసుకోండి. ఇక్కడ నేనైతే వేయలేదు, ఎందుకంటే మనకు స్పైసెస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అంటే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్లో ముందుగానే ఆయిల్, కొంచెం ఉప్పు అనేది వేసుకొని రైస్ని అయితే కుక్ చేసుకున్నాను. ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూని వేసుకొని మొత్తం అంతా కలగలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కిందికి పైకి అనుకుంటూ మొత్తం కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. టేస్ట్ చూసి వేసుకోండి. నేనైతే రైస్లో కొంచెం వేసాను కాబట్టి మళ్ళీ సాల్ట్ అనేది వేసుకున్నాను. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా కలియబెట్టుకుంటూ రైస్ అనేది కొంచెం పొగలు కక్కే వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే అన్ని స్పైసెస్ కూడా రైస్కి పట్టి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకు ఆలూ రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసి ఆనియన్స్, లెమన్స్ పెట్టుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.
మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.